తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన నర్సు మృతదేహాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. జనవరి 25న తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది సురేఖ. అయితే విషయం వెలుగు చూడడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా సురేఖ బెయిల్పై బయటకొచ్చింది. హాస్టల్ గదిలో ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారంటూ సూసైడ్ నోట్ రాసింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో సురేఖ మృతదేహం ఉంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. అయితే బంధువుల్ని పిలిపించి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.